నా పేరు హనీ రోజ్. నేను మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోంచి వస్తున్నాను. నటి హనీ రోజ్. ఈమె పేరు చెప్తే చాలు యువత గుండెల్లో గంటలు మోగుతాయి. తెలుగులో చేసింది 2-3 సినిమాలే అయినా స్టార్ హీరోయిన్స్ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. అందుకు కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. ఇదిలా ఉంటే ఈ అమ్మడిని ఒక 60 ఏళ్ల బిజినెస్ మ్యాన్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని, రూమ్ కి రమ్మని వెంట పడుతున్నాడని సోషల్ మీడియాలో వెల్లడించింది. అసలు హనీ రోజ్ ని వేధించిన ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు? అతనితో ఆమెకి లింక్ ఏంటి? హనీ రోజ్ కి తెలుగులో ఛాన్సులు ఎందుకు రావట్లేదు? ఆ స్టార్ హీరో వల్లే హనీ రోజ్ సినిమాల్లో ఎదగలేకపోయిందా? బాలకృష్ణకి హనీ రోజ్ కి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హనీ రోజ్ వర్గిసి అలియాస్ హనీ రోజ్. ఈమె 1987 సెప్టెంబర్ 5న కేరళలోని మూలమట్టంలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి థామస్, తల్లి రోజ్. ఇక వీరికి హనీ రోజ్ ఏకైక సంతానం కావడంతో ఆమెను చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచారు. ఇదిలా ఉంటే హనీ రోజ్ తండ్రి నర్సరీని రన్ చేస్తూ ఉంటే తల్లి కూడా భర్తకి చేదోడు వాదోడుగా ఉండేది. ఇక హనీ రోజ్ తన స్కూల్ ని మూలమట్టంలోని సాక్రెడ్ హార్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివింది. చదువులో అంతంత మాత్రమే ఉన్న హనీ రోజ్ కి చిన్నప్పటి నుండి యాక్టింగ్, మోడలింగ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అలా తను ఇంటర్ పూర్తవగానే తల్లిదండ్రులు కూడా ఆమెకి సపోర్ట్ చేయడంతో హనీ రోజ్ సినిమాల్లో ట్రై చేయటం మొదలుపెట్టింది. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే వినయన్ అనే డైరెక్టర్ కొత్త వాళ్లతో బాయ్ ఫ్రెండ్ అనే మూవీని ప్లాన్ చేస్తున్నాడని, అందులో హీరోయిన్ కోసం ఆడిషన్ ని కూడా నిర్వహించాడని తెలుసుకున్న హనీ రోజ్ ఆడిషన్ లో పాల్గొంది. ఇక అలా ఈమె యాక్టింగ్ అందంత మాత్రమే ఉన్న లుక్స్ చాలా ఫ్రెష్ గా ఉండడంతో సెకండ్ హీరోయిన్ గా హనీ రోజ్ ని సెలెక్ట్ చేశారు. అలా బాయ్ ఫ్రెండ్ మూవీ 2005లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఆమెకి ఛాన్సులు రాలేదు. ఇక అందుకు ముఖ్య కారణం కాస్టింగ్ కౌచ్ అని చెప్పొచ్చు. అలా 2 years ట్రై చేసినా మలయాళంలో ఛాన్సులు రాకపోయేసరికి తనకి వేరే దారి లేక తన మకాన్ని తమిళ ఇండస్ట్రీకి మార్చేసి అక్కడ కూడా ట్రై చేయగా విజయ్ కజిన్ అయిన విక్రాంత్ తో మొదలు కనవే అనే మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ 2007లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన హనీ రోజ్ తెలుగులో శివాజీ యాక్ట్ చేసిన ఆలయం మూవీ ద్వారా తెలుగులోకి అరంగేటం చేసింది. ఇక ఈ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో కన్నడలో అజంతా, నంజనగూడు, నంజుడా అనే మూవీస్ లో పాటు మలయాళంలో సౌండ్ ఆఫ్ బూత్ అనే మూవీని చేయగా మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దీంతో హనీ రోజ్ కి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడింది. అలా కొంతమంది మేనేజర్స్ తో తనకి పెరిగిన పరిచయం కారణంగా తనకి సింగం పులి, ఉప్పు కందం, బ్రోతన్, ముల్లుకట్టు అనే మూవీస్ ని చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో హనీ రోజ్ తన సినిమా కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది. ఇక ఇండస్ట్రీలోని కొంతమంది ఈమెకి సలహాలు ఇస్తూ ఇండస్ట్రీలో ఎదగాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలని, లేదంటే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉంటేనే సాధ్యమని చెప్పడంతో హనీ రోజ్ కి జయసూర్యతో పెరిగిన మంచి పరిచయం కారణంగా త్రివేంద్రం లాడ్జ్ అనే మూవీలో ఈమె హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2012లో రిలీజ్ అయి హిట్ అవడంతో మళ్లీ వీరిద్దరూ కలిసి హోటల్ కాలిఫోర్నియా అనే మూవీ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకుంది. అలా హనీ రోజ్ జయసూర్యతోనే థ్యాంక్ యూ, అంజీ సుందరికల్, కుంభసారం అనే మూవీస్ చేస్తూ వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. కానీ ఎప్పుడైతే జయసూర్యకి రమ్యా నంబియార్ తో మంచి పరిచయం ఏర్పడిందో అప్పటి నుండి తను హనీ రోజ్ కి సపోర్ట్ చేయడం మానేశాడు. అయినా అదంతా పట్టించుకొని హనీ రోజ్ తనకి ఇండస్ట్రీలో పెరిగిన మంచి కాంటాక్ట్స్ ద్వారా మమ్ముట్టితో దైవతింతే, సొంతకి టెస్ట్ లేడీస్ మ్యాన్ అయిన దిలీప్ తో రింగ్ మాస్టర్, ఫహద్ ఫజిల్ తో 1/2 చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక ఆ మధ్యలో వరుణ్ సందేశ్ తో ఈ వర్షం సాక్షిగా అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసిన ఆ మూవీ వల్ల ఈమెకి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. అలా తాను 2005లో ఇండస్ట్రీలో తన జర్నీని స్టార్ట్ చేసిన 2019 వరకు కూడా ప్రాపర్ సక్సెస్ లేకపోవడం, తన యాక్టింగ్ పై కూడా చాలా విమర్శలు ఎదుర్కోవడంతో హనీ రోజ్ తన లుక్ ని మార్చుకోవాలనుకుంది. ఇక అలా 2 years బ్రేక్ తీసుకున్న హనీ రోజ్ లిప్ సర్జరీ, జా సర్జరీ, బట్ ఇంప్లాంట్, బ్రెస్ట్ ఇంప్లాంట్ అనే ప్లాస్టిక్ సర్జరీని చేయించుకొని మోహన్ లాల్ యొక్క బిగ్ బ్రదర్ మూవీలో రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ మూవీలో ఈమె లుక్ ని చూసిన వారందరూ ఒక్కసారిగా షాక్ కి గురై హనీ రోజ్ ని ప్లాస్టిక్ డాల్ అని పిలవడం మొదలుపెట్టారు. అయినా అదంతా పట్టించుకొని హనీ రోజ్ మోహన్ లాల్ తో తనకి పెరిగిన పరిచయం కారణంగా మోన్స్టర్
ఇట్టిమని అనే మూవీస్ చేస్తూ మోహన్ లాల్ చెప్పే మూవీస్ మాత్రమే చేస్తూ ఉండేది. ఈ క్రమంలోని బాలయ్య మోహన్ లాల్ నటించిన మోన్స్టార్ మూవీని చూడగా అందులో హనీ రోజ్ అందానికి ఫిదా అయి ఆమెతో యాక్ట్ చేయాలనుకున్నాడు. ఇక అందుకు మోహన్ లాల్ ఒప్పుకోకపోయినా ఎలాగైనా తెలుగులో తన సత్తా చాటుకోవాలన్న హనీ రోజ్ మోహన్ లాల్ కి తెలియకుండా వీరసింహారెడ్డి మూవీకి సైన్ చేసింది. ఇక ఈ విషయం మోహన్ లాల్ కి తెలిసి మలయాళంలో అప్పటి నుండి సపోర్ట్ చేయడం మానేసి తన నెక్స్ట్ మూవీ అయిన మలైకోట వాలిబన్లో సలాలి కులకర్ణిని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇదిలా ఉంటే హనీ రోజ్ బాలకృష్ణతో కలిసి వీరసింహారెడ్డి మూవీ చేయగా తెలుగులో తన లుక్ కి చాలా మంది ఫ్యాన్స్ గా మారారు. అలాగే ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా ఆ తర్వాత ఈమెకి ఛాన్సులు రాలేదు. ఎందుకంటే హనీ రోజ్ ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్ళు అవ్వడం, ఇప్పుడున్న కాంపిటీషన్ లో రష్మిక, శ్రీలీల, కృతి శెట్టి లాంటి యంగ్ హీరోయిన్లనే సీనియర్ హీరోలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఎంత అందంగా ఉన్నా సీనియర్ హీరోయిన్ అయిన హనీ రోజ్ ని క్యాస్ట్ చేసేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక హనీ రోజ్ కి వీరసింహారెడ్డి మూవీ ద్వారా వచ్చిన నేమ్ అండ్ ఫేమ్ తో షాప్ ఓపెనింగ్స్ కి, ఫారిన్ ఈవెంట్స్ కి వెళ్తూ వాటికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిన చెమ్మనూరు గోల్డ్ జ్యువెలరీ ఓనర్ దేవసి కుట్టి అలియాస్ బాబీ చెమ్మనూరు 1964 మే 26న కేరళలోని త్రిశూర్లో జన్మించాడు. ఇక ఇతని ఫ్యామిలీ 1963 నుండి జ్యువెలరీ బిజినెస్ ని రన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే వారసత్వంగా వస్తున్న బిజినెస్ ని బాబీ టేక్ ఓవర్ చేసుకున్నాడో అప్పటి నుండి ఆ బిజినెస్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రో చేయాలనుకున్నాడు. అలా అర్జెంటీనా ఫుట్బాలర్ అయిన డీగో మారడోనాని ఇండియాకి తీసుకొచ్చి తన బిజినెస్ కి మోడల్ గా పెట్టి ప్రమోషన్ చేయడంతో అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా తన జ్యువెలరీ షోరూమ్ ని దుబాయ్, కువైట్, మలేషియా, యుఎస్, ఇండియా అని ఇప్పటివరకు 250 షోరూంలను ఓపెన్ చేశాడు. అంతేకాకుండా ఆక్సిజన్ రిసార్ట్ అని 1000 ఎకరాల్లో దుబాయ్, శ్రీలంక, లండన్ లో రన్ చేస్తూ టెక్స్టైల్స్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ని కూడా చేస్తూ 50,000 కోట్ల రూపాయల నెట్వర్క్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక ఆ మధ్యలో 100 మంది పేదవారికి ఇల్లు కట్టించడంతో బాబీ పాలిటిక్స్ కి వస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ వాటిపై ఇంట్రెస్ట్ లేని బాబీ బిజినెస్ లో బిజీగా ఉంటూ తన జ్యువెలరీ షోరూమ్స్ కి బాంబే, మలయాళం హీరోయిన్లని మోడల్స్ గా పెట్టి వారితో చాలా క్లోజ్ గా ఉండేవాడు అనే టాక్ కూడా ఉంది. ఇక ఈ క్రమంలోనే పెరంబరలో మరో షోరూమ్ ని ఓపెన్ చేసేందుకు ప్లాన్ చేసి అందుకు చీఫ్ గెస్ట్ గా హనీ రోజ్ ని పిలవడం జరిగింది. అలా 2022 ఏప్రిల్ 10న హనీ రోజ్ ఆ షోరూమ్ ఓపెనింగ్ కి వెళ్ళగా అప్పటి నుండి బాబీతో స్నేహంగా ఉంటూ అతని బ్రాండ్ కి ప్రింట్ షూట్ చేస్తూ క్లోజ్ గా ఉండేది. దీంతో 60 ఏళ్ల బాబీ హనీ రోజ్ కి ఇల్లు, కారు కూడా గిఫ్ట్ గా ఇవ్వడంతో వీరి మధ్య ఏదో జరుగుతుందని అందరూ అనుకున్నారు. అంతేకాకుండా బాబీ హనీ రోజ్ కి సంబంధించిన అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఏం చేయాలో ఏం చేయకూడదో అయితే అతనే డిసైడ్ చేసేవాడు. ఇక అలా సినిమా విషయాల్లో తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడంతో హనీ రోజ్ తనతో ఉన్న రిలేషన్ కి పోలీస్ స్టాప్ పెట్టాలనుకుంది. కానీ బాబీ మాత్రం అదంతా పట్టించుకోకుండా ఆమె ఇంటి బయట కొంతమందిని కాపలాగా పెట్టి తన ఇంటికి ఎవరొస్తున్నారు, ఆమె ఎక్కడికి వెళ్తుందనే విషయాన్ని తెలుసుకుంటూ తనపై లైంగికంగా కూడా దౌర్జన్యం చేస్తూ ఉండేవాడు. అలా 2 సంవత్సరాల నుండి బాబీ టార్చర్ ని భరించుకుంటూ వచ్చిన హనీ రోజ్ ఇప్పుడు తట్టుకోలేక తన సోషల్ మీడియాలో అతని పేరుని మెన్షన్ చేయకుండా ఒక పోస్ట్ పెడుతూ తనని ఒక వ్యక్తి కావాలని అవమానిస్తున్నాడని, ఎక్కడికి వెళ్ళినా వెంబడిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పడంతో ఈమెకి మలయాళం ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ చేయటం మొదలుపెట్టింది. అంతేకాకుండా బాలకృష్ణ కూడా తన మద్దతు పలకడంతో హనీ రోజ్ జనవరి 7న ఏడీజీపీ అయిన మనోజ్ అబ్రహం ని కలిసి బాబీ పైన లైంగిక వేధింపుల కేసులు పెడుతూ సోషల్ మీడియాలో బాబీ అపాయింట్ చేసిన కొంతమంది హనీ రోజ్ ని ట్రోల్ చేస్తూ ఆమె గురించి తప్పుగా కామెంట్స్ చేయడంతో ఆ 20 మందిపై కూడా కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఇష్యూ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.